నమస్కారం. జీసీఆర్జే వార్తావానికి స్వాగతం. ఈ రోజు వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది కోకిల లక్ష్మి తెలుగు శాఖ నుంచి. ముందుగా కళాశాల వార్తలు. ఆర్ట్స్ కాలేజ్లో యూజీ అడ్మిషన్ అలాట్మెంట్ నిన్న ప్రారంభమైంది. ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాలలో గణిత విభాగం వారు బుధవారం అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏపీటీడబ్ల్యూ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాలలో లెనోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సహకారంతో బుధవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. అంతర్జాతీయ వార్తలు. అధిక రక్తపోటుకు చికిత్స చేయడం కోసం బాక్ట్రోస్టెడ్ అనే ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ నాయకులు ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ వార్తలు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్కింగ్ని పెంచడానికి ఇండియన్ పోస్ట్ మరియు బిఎస్ఎన్ఎల్ ఒప్పందంపై సంతకం చేసింది. కేరళలో PAM అనే ప్రాణాంతకమైన వ్యాధితో 19 మంది మరణించారు. రాష్ట్ర వార్తలు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు నియామిక ఉత్తర్వులు జారీ చేయడానికి ఏపీ ప్రభుత్వం రేపు అమరావతిలో సమావేశం నిర్వహిస్తోంది. క్రీడా వార్తలు. మహిళల క్రికెట్ చండీగఢ్లో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా 2వ ODIలో భారతదేశం 102 పరుగులతోటి ఆస్ట్రేలియాని ఓడించింది. చివరిగా వాతావరణం. రానున్న 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇంతటితో ఈరోజు వార్తలు సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. ధన్యవాదాలు.